అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో వెస్ట్ ఫేసింగ్ 100 యార్డ్స్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఇక్కడ 2 ప్రాపర్టీస్ సేల్‌కి రావడం జరిగింది. 2 కూడా 100 గజాలండి. 20/45 మంచి డైమెన్షన్ అండి ఇది. ఫ్రంట్ ఫేసింగ్ 20 వస్తుంది. డెప్త్ వచ్చేసి 45 ఉంటుందండి. 100 యార్డ్స్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి ఇవి. రాంపల్లిలో ఉంటాయి. మెయిన్ రోడ్‌కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటాయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ చుట్టూ కూడా ఇళ్ళే ఉన్నాయి. మీరు డ్రోన్ షాట్స్‌లో గమనించొచ్చు కూడా. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది. చాలా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ర్యాంప్ అండి. ఈవెన్ ర్యాంప్‌కి కూడా టోటల్‌గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి. గేట్‌లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈవెన్ పార్కింగ్‌లో కూడా ఫ్లోరింగ్ టోటల్‌గా గ్రానైట్‌తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్‌లో పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇటువైపు పార్కింగ్‌లో ఇచ్చిన వాల్ టైల్స్ కూడా గమనించొచ్చు. ఈజీగా ఒక షిఫ్ట్ వరకు హ్యాచ్ బ్యాక్ కార్స్ అన్నీ ఈ పార్కింగ్‌లో ఫిట్ అవుతాయండి. ఆల్టో, స్విఫ్ట్ అలాంటి చిన్న చిన్న కార్లన్నీ లోపల పెట్టుకోవచ్చు. ఆల్రెడీ బయట కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. మీకు పార్కింగ్ ఇష్యూస్ ఎలాంటివి ఇక్కడైతే ఏముండవు. అండ్ ఇక్కడే డెడ్ ఎండ్ కూడా ఉంటుందండి. పక్కన ఒక ప్లాట్ వస్తుంది. ఆ ప్లాట్ తర్వాత డెడ్ ఎండ్ అన్నమాట. సో మనకి ఫ్యూచర్లో కూడా పార్కింగ్ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండ్ ఈవెన్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో ఉంటుంది మెయిన్ డోర్. ఓన్లీ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. జస్ట్ ఒక 1 వీక్స్ వర్క్ పెండింగ్లో ఉంది. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. టోటల్గా ఎల్ షేప్లో హాల్ వస్తుంది. హాలు డైనింగ్ హాలు కలిపే ఉంటుందండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇది. అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా అండి ఇది. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. 100 గజాల్లో ఇంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అంత ఈజీగా రాదండి. డైమెన్షన్స్ చాలా బాగుంటాయి ఈ హౌస్ది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ వస్తాయండి. టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇటువైపు ఇక్కడ పూజ ఏరియా అండి ఇది. ఇది పూజ గది. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఎల్ షేప్లో వస్తుంది కిచెన్. ఇది కిచెన్ అండి. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఈవెన్ సౌత్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అనేది ఉంచడం జరిగిందండి. ఒక ½ ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది మనకి. ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. ఇటువైపు చూసినట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా వస్తుంది. అండ్ వెనక వైపు చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. వెస్ట్ ఫేస్ కావడంతో ఇక్కడ మనకి బోరు మరియు వాటర్ సంప్ కూడా ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి.
ఇక్కడ స్టేర్స్ వస్తాయి. ఇంటి వెనుక వైపు మనకు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. అండ్ స్టేర్స్ కిందనే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది కూడా మెట్ల కింద అయినా సరే చాలా పెద్దగా వస్తుందండి. హైట్ కూడా మీరు గమనించవచ్చు. నార్మల్ పర్సన్ కూడా ఈజీగా ఇక్కడ బాతింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుందండి. బయట లోపల టోటల్గా మార్బుల్ ఫినిషింగ్తో వస్తుంది హౌస్. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 20/45 డైమెన్షన్తో 100 గజాల ఇల్లు. రాంపల్లిలో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ ఉంటుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 64 lakhsగా చెప్తున్నారండి. 64 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఆన్ టేబుల్ నెగోషియేషన్ అనేది ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి. ప్రాపర్టీ నచ్చితే మీకు ఆన్ టేబుల్ సిట్టింగ్లో నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.